హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా! సో, మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చాయండి. మరి కొంతమందికైతే అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులే రావట్లేదు అని చాలామంది అయితే అంటున్నారు కాబట్టి మనం గూడా డబ్బులొచ్చిన దాని మెసేజ్ గూడా మనకైతే మన వీడియోలో అయితే చూపించడం అయితే జరిగిందండి మన రైతన్నలకి. అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 24వ తారీఖైతే ఉంది కాబట్టి మనకి సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. అలాగే మనకి ఎన్ని ఎకరాలకి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగైతే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చాలా వరకైతే రైతన్నలైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఒక్కసారి రైతన్నలు మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌కైతే కొంచెం మీరు వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వచ్చేసి మీకోసం నేను వీడియో రూపంలో అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనొచ్చేసి ఈరోజు విడుదల చేస్తాం, రేపు విడుదల చేస్తాం. ఈ పండగ, ఆ పండగ అని దాదాపు సంవత్సరం అయితే ముగిసిపోయిందండి. దాటించేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకైతే. కానీ రైతులకొచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చాలామంది రైతులైతే అంటున్నారండి. అసలు మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో సాగు చేసే భూమి 1,40,000 అంటే 1,40,00,000 ఎకరాలైతే ఉంది. సో, దీంట్లో వచ్చేసి మనకైతే దాదాపుగా మనకి చూసుకుంటే ఒక 30,00,000 మంది రైతులకే అంటే 30,00,000 ఎకరాలు ఏదైతే ఉందో వాటి వరకే మాత్రం మనకి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి. సో, చాలా అంటే చాలా తక్కువ మంది రైతులకు గానీ, ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది. సో, మనకి ఈ రోజున వచ్చేసి 3 ఎకరాల నుంచి 7 ఎకరాలు ఎవరైతే రైతులైతే ఉన్నారో, ఈ వారం రోజుల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో మనకి డబ్బులైతే వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో, ఎవరైతే రైతన్నలు మీరు ఇటు భద్రాద్రి గాని, కొత్తగూడెం మనకి ఎటు చూసుకుంటే ఖమ్మం, కరీంనగర్, నల్గొండ అట్లాగే చూసుకుంటే మిర్యాలగూడలో ఉన్న రైతులు గాని, అటు ఆదిలాబాదు, సంగారెడ్డి ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ వారం ఏదైతే ఉందో ప్రెజెంట్ మనకైతే చూసుకుంటే, మనకి సోమవారం రోజు నుంచి వచ్చే శనివారం వరకైతే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులైతే పంపడం అయితే జరుగుతుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో, మొత్తానికొచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ వారం రోజులు వచ్చేసి డబ్బులైతే వస్తాయండి. చాలామంది రైతన్నలకైతే డబ్బులైతే వచ్చాయి. దాంతో పాటు మీకు గూడా అయితే వస్తాయి. కాకపోతే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే కొన్ని చోట్ల మెసేజ్ అనేది వస్తుంది. కొన్ని చోట్ల మనకి మెసేజ్ అనేది రావడం అయితే లేదు. కాబట్టి ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్‌కెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేపించండి మీ పాస్ పుస్తకాన్ని. ఓకేనా? సో, మీకు డబ్బులు వచ్చి ఉంటే మాత్రం మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వారం రోజుల్లో ఎంతమందికి ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.